కాంగ్రెస్ సర్కారు పట్టనితనంతోనే రైతులకు యూరియా కష్టాలు వచ్చాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి గ్రామానికి యూరియా లోడ్ పంపి రైతులకు అండగా ఉంటే రేవంత్ ప్రభుత్వం అన్నదాతలను నానా అవస్థలు పెడుతోందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్కు ఓటేసిన పాపానికి ఎరువుల కేంద్రాల వద్ద వానను లెక్క చేయకుండా రైతులు క్యూ కట్టాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు. ఒక్క యూరియా బస్తా కోసం పోలీసులు అధికారుల కాళ్లు మొక్కించే పరిస్థితి తెచ్చారని నిప్పులు చెరిగారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో ఆ రైతులే కాంగ్రెస్కు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ ఉద్యమ బాట పడుతుందని హరీష్ రావు హెచ్చరించారు. రాష్ట్రంలో యూరియా కొరతతోని రైతులందరూ కూడా నానా అవస్థలు పడతా ఉన్నారు. ఉదయాన్నే 4 గంటలకు వచ్చి లైన్లు కడితే రాత్రి దాకా నిలబడ్డ ఒక్క సంచి 2 సంచులకు మించి దొరకడం లేదు. నాడు కేసీఆర్ గారి ప్రభుత్వం రైతుకు అగ్రతాంబూలం వేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాతాళ లోకానికి తీసుకుపోయింది. ఇవాళ గ్రామాలన్నీ కూడా యూరియా కోసం ఉద్యమిస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏప్రిల్ నెలలోనే యూరియా తెచ్చిపెట్టేది, బఫర్ స్టాక్ మెయింటైన్ చేసేది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుంభకర్ణుల్లాగా మొద్దు నిద్రపోయింది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెప్పులు పెట్టే పద్ధతి ఉండేది. యూరియా సంచులు పోలీస్ స్టేషన్లలో పంచే పరిస్థితి ఉండేది. చెప్పులు లైన్లో పెట్టే కాలానికి చెక్కు పెట్టి రైతుల చెంతకే యూరియా పంపింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఏ ఊరికి ఆ ఊరు లారీ పంపినాం మేము. పెద్ద నోట్ల రద్దు పేరిట లైన్లు కట్టించింది బీజేపీ, యూరియా బస్తాల కోసం లైన్లు కట్టించింది కాంగ్రెస్. అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. రుణమాఫీ కోసం కాళ్లకున్న చెప్పులు అరిగేలా బ్యాంకుల చుట్టూ తిప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ యూరియా బస్తాల కోసం కూడా రైతుల చెప్పులను లైన్లలో పెట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు దేశంలోనే మొదటిసారిగా రైతు బంధు తెచ్చి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి రైతు బీమా తెచ్చి చెరువులు బాగా చేసి చెక్ డ్యాములు కట్టి వ్యవసాయాన్ని పండగ చేసింది కేసీఆర్. ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక విత్తనాల ధరలు పెంచిండ్రు, మళ్ళీ కరెంటు మోటార్లు కాలుతా ఉన్నాయి, ఎరువులు దొరకలేవు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదు, సన్నవడ్లకు బోనస్ దిక్కే లేదు. ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారు బోనస్? వెంటనే రైతులకు 1300 కోట్ల రూపాయల బోనస్ డబ్బులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇంకా రుణమాఫీ కానటువంటి రైతులకు తక్షణమే రుణమాఫీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే రేవంత్ రెడ్డిని నమ్మితే బాయిలో పడ్డట్టు అయిపోయింది. ఏంది నువ్వు రైతులకు చేసింది? కేసీఆర్ ఇచ్చింది కూడా ఇస్తలేవు, కొత్తగా ఇచ్చింది ఏం లేదు. నువ్వు ఇచ్చింది ఏంది? ఎగ్గొట్టుడు తప్ప. నువ్వు నాడు కేసీఆర్ గారేమో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి గోదావరి జలాలతో కేసీఆర్ రైతుల పాదాలు కడిగిండు, మల్లన్న దేవుడి పాదాలు కడిగిండు కేసీఆర్. గోదావరి నీళ్లు తెచ్చి కేసీఆర్ రైతుల కాళ్ళు కడిగితే రేవంత్ రెడ్డి యూరియా సంచుల కోసం రైతుల చేత పోలీసుల కాళ్ళు మొక్కిస్తుండు, అధికారుల కాళ్ళు మొక్కిస్తుండు. ఇదేనా నువ్వు తెచ్చిన మార్పు? ఏ చేతులతోనైతే కాళ్ళు మొక్కినరో రేపు ఎప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్లు పెట్టినా, ఏ ఎలక్షన్ పెట్టినా ఆ చేతులే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తాయని హెచ్చరిస్తా ఉన్నా. అందాల పోటీలకు 4-5 సార్లు రివ్యూ పెట్టిండు రేవంత్ రెడ్డి. మరి యూరియా సంచులకు ఎందుకో మీటింగ్ పెట్టావు? 9.5 ఏళ్లలో కేసీఆర్ హయాంలో ఎన్నడన్నా రైతు రోడ్డు ఎక్కిండా? ఎన్నడన్నా రైతులు చెప్పులు లైన్లో పెట్టిండ్రా? ఇప్పుడు ఏంది ఆడవైనా? చెప్పులు లైన్లో పెట్టుడు, ఆధార్ కార్డు లైన్లో పెట్టుడు, పాస్బుక్ లైన్లో పెట్టుడు, వాన కొడితే శత్రులు పట్టుకొని నిలబడు. ఏం కోసైంది? అసలు ఎప్పుడన్నా పోలీసు వాళ్ళు కనబడ్డారా కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా సంచుల కాడ? ఇవాళ నువ్వు లగచర్ల రైతులకు బేడీలు వేసినావు, జైళ్ళలో పెట్టినావు. యూరియా సంచులకు పోలీసులతో దెబ్బలు కొట్టిస్తున్నావు, నువ్వు కళ్ళల్లో నీళ్లు పెట్టిస్తున్నావు రైతులకు. చేతగాని ముఖ్యమంత్రి బడే బై చోటే బై కలిసి యూరియా తెప్పియే శాతం అయితే లేదు. 8 ఎంపీలు బీజేపీ వాళ్ళు గెలిచిండ్రు, 8 ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిండ్రు. 8+8 = 16 కాదు, గుండు 0. బడ్జెట్ల 0, యూరియా 0, హైవేల్లో 0. ఏ పని కూడా వస్తలేదు తెలంగాణకు. ఆనాడు కేసీఆర్ తేలేదా? మంత్రులు ఎందుకో రారు లైన్ల కాడికి? ఈ యూరియా ఇయని కాంగ్రెస్ నాయకులకు
ఇలా గ్రామాల్లో తిరిగే హక్కే లేదు మీకు. రేవంత్ రెడ్డి 51 సార్లు ఢిల్లీ పోయిండు, ఎక్కే విమానం దిగే విమానం. ఏం చేస్తుండు ఆయన 51 సార్లు పోయి? నేను బాగా ఉద్ధరించినందుకే ఢిల్లీ పోతున్నా, మన పని మీదనే ఢిల్లీ పోతున్నాను. మరి 51 సార్లు పోతే యూరియా సంచి తెచ్చే తెలివి లేదా నీకు? ఆకలి అయినప్పుడు అన్నం తినాలన్నట్టు టైం మీద యూరియా వేయాలి. లేట్ అయిపోతే దాని ఫలితం రాదు, దిగుబడి తగ్గిపోతుంది, రైతులకు నష్టం జరుగుతుంది. రేవంత్ రెడ్డికి ముందు చూపు లేకపోవడం వల్లనే ఇలా రైతులు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఇందిరమ్మ కాలం తెస్తా, ఇందిరమ్మ పాలన తెస్తా, నువ్వు బరాబరే తెచ్చినావు. నాటి కాంగ్రెస్ పాలన గుర్తుకు తెచ్చినావు, మళ్ళా చెప్పులు లైన్లో పెట్టించినావు, మళ్ళా పోలీసులతో దెబ్బలు కొట్టిస్తున్నావు, ఆధార్ కార్డు లైన్లో పెట్టిస్తున్నావు, అన్నమాట నిలబెట్టుకున్నావు, ఎమర్జెన్సీ పాలన తెచ్చినావు. మళ్ళా బిడ్డ ఇప్పటికైనా వెంటనే యూరియా తెప్పించాలి, రైతులకు ఇయ్యాలి. లేదంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ మంత్రులను అడ్డుకుంటాం, నిలదీస్తాం. పోని ఢిల్లీ పోండి, కూర్చోండి అక్కడ, యూరియా తీసుకురండి. ఊకే మొరుగుడు కాదు కదా, నోరిప్పితే కేసీఆర్ తిట్టుడు, రైతులకు ఎగబెట్టుడు. నువ్వు చేసింది ఏమున్నది అని అడుగుతున్నాను. బిడ్డనే పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఈ యూరియా ఇబ్బందులు మీరు తొలగించకపోతే కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా మారుతుంది బిడ్డ అని హెచ్చరిస్తా ఉన్నాం. సో వెంటనే యూరియా తెప్పించండి, రైతుల ఇబ్బందులు తొలగించండి. లేదంటే యూరియా కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.